హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. రాజధాని అమరావతిలో ఈరోజు మనం చాలా ముఖ్యమైనటువంటి వర్క్ అప్డేట్నే చూడబోతున్నాం. ఎందుకంటే రాజధాని అమరావతిలో బ్రిడ్జిల నిర్మాణం చాలా వేగంగా జరుగుతుంది. అసలు ఎంత వేగంగా జరుగుతుందంటే మీకు నేను ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. మనం ఇక్కడ చూస్తున్నదంతా కూడా ఒక బ్రిడ్జి నిర్మాణం. ఇది E11 రోడ్డు ఎక్కడైతే కొండవీడు వాగుని క్రాస్ అవుతుందో అక్కడ ఒక బ్రిడ్జి నిర్మాణం అయితే చేస్తున్నారండి. చాలా పెద్ద బ్రిడ్జి నిర్మాణమే చేస్తున్నారు. మనం వీడియో తీసుకునే సమయానికి వర్షం పడుతూ ఉంది. అయినా కానీ పనులేమీ ఆగలేదు కనుక మనం కూడా వీడియో తీసుకోవటం ఆపకుండానే వీడియో తీసి మీకైతే తెలియజేస్తూ ఉన్నాను. ఆ దూరంగా కనిపిస్తున్నదేమో విజయవాడ వెస్ట్ బైపాస్. ఆ లారీలు అవన్నీ వెళుతూ ఉన్నాయి కదా, అది విజయవాడ వెస్ట్ బైపాస్. మనం ఈ ఐరన్ ముక్కలు, ఈ ఆఫీసు ఇవన్నీ చూసినట్లయితే పనులు ఏ విధంగా జరుగుతున్నాయో మనం క్లియర్గా చూద్దామండి. ఈ బ్రిడ్జి నిర్మాణం మొత్తం, ఈ రోడ్డు నిర్మాణం, E11 రోడ్డు మొత్తం కూడా మెగా కంపెనీ వారైతే నిర్మాణం చేస్తూ ఉన్నారండి. అసలు ఈ బ్రిడ్జిలో పనులు జరిగాయి, ఎంత వేగంగా జరిగాయి అంటే మనం బ్రిడ్జి పైకి వెళ్దాం. ఇదిగోండి, బ్రిడ్జి పైకి వచ్చాము. ఇక్కడ ఒక స్పాన్ మధ్యలో స్లాబ్ వేసినటువంటి పరిస్థితిని అయితే మనం చూడవచ్చు. ఈ బ్రిడ్జి మొత్తం పొడవు 200 మీటర్ల పొడవు అయితే ఉంటుందండి. మొత్తం 5 స్పాన్లు అయితే ఉంటాయి. ఈ 5 స్పాన్లకు సంబంధించి 40 సిమెంట్ గడ్డర్లని కొత్తగా నిర్మాణం చేసి వాటన్నిటిని పిల్లర్స్ పైకి లిఫ్ట్ చేయడమే కాకుండా స్లాబ్ను కూడా వేస్తూ ఉన్నారు. మొత్తం షట్టరింగ్ వర్క్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఇక్కడ ఇంకా క్లియర్గా మాట్లాడుకుంటే మనం 2014, 2019లో ఈ బ్రిడ్జికి సంబంధించి పిల్లర్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయింది. అంతేకాకుండా 40 సిమెంట్ గడ్డర్లు కూడా నిర్మాణం చేసి పక్కన పెట్టారు. ఇంతలో పనులు ఆగిపోయాయి. అవన్నీ కూడా ఎక్కడవక్కడే ఆగిపోయినటువంటి పరిస్థితి. వాటన్నిటిని కూడా ఇప్పుడు కొత్తగా పనులు మొదలైన తర్వాత ఆ 40 సిమెంట్ గడ్డర్లను డిస్మాండిల్ చేసి వాటి స్థానంలో కొత్తగా మరలా 40 సిమెంట్ గడ్డర్లు నిర్మాణం చేసి వాటన్నిటిని కూడా ప్లేస్మెంట్ చేసి ఈ విధంగా అయితే స్లాబ్ను వేసే పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం. క్లియర్గా చూడొచ్చు ఈ ఐరన్ వర్క్ ఇవన్నీ కూడా. అయితే ఈ బ్రిడ్జికి సంబంధించి ఇంకా బాక్స్ గడ్డర్ల నిర్మాణం అయితే చేయవలసి ఉందండి. ఈ మెయిన్ బ్రిడ్జి నిర్మాణం జరిగిన తర్వాత బాక్స్ గడ్డర్ల నిర్మాణం అయితే చేస్తారు. చూసినట్లయితే మొత్తం 10 స్పాన్లు అయితే టోటల్గా ఈ బ్రిడ్జికి వస్తాయి. నిర్మాణం జరుగుతుంది. 5 స్పాన్లలో స్లాబ్ వర్క్ అయితే చేయవలసి ఉంది. ఇప్పటికైతే 2 లైన్లుగా నిర్మాణం చేస్తూ ఉన్నారండి ఈ బ్రిడ్జు. ఒక లైన్కి సంబంధించి 5 స్పాన్లలో, అది లెఫ్ట్ లైన్కి సంబంధించి 5 స్పాన్లలో 2 అయితే స్లాబ్ వర్క్ కంప్లీట్ అయింది. ఇంకా 3 స్పాన్లకే స్లాబ్ వర్క్ అయితే చేయవలసి ఉంది. ఒక స్పాన్కేమో షట్టరింగ్ వర్క్ జరుగుతూ ఉంది. ఇక తర్వాత రెండో లైన్కి సంబంధించి 3 స్పాన్ల మధ్య స్లాబ్ వర్క్ అయితే వేశారు. ఇంకా 2 స్పాన్లు అయితే స్లాబ్ వర్క్ వేయవలసి ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం, చూసారా, ఇదిగో ఇవే స్పాన్లు, గడ్డర్లు. పిల్లర్కి మధ్య ఉండేటువంటి గ్యాప్నే స్పాన్ అంటామండి. ఇది చూడొచ్చు. ఇక్కడ కూడా స్లాబ్ వర్క్ చేయవలసినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా కొండవీడు వాగు కాలువ. ఈ కొండవీడు వాగు కాలువ 200 మీటర్ల పొడవున ఎందుకు నిర్మాణం చేస్తున్నారు అని అంటే, ఇక్కడ చూడొచ్చండి, ఈ ప్రాంతంలోకి వచ్చే సమయానికి కొండవీడు వాగు కాలువ అనేది క్రాసుగా, అంటే స్ట్రైట్గా వచ్చి క్రాస్ అవ్వదు, ఒక క్రాసుగా వచ్చి ఈ కొండవీడు వాగు కాలువ E11 రోడ్డుని క్రాస్ అవ్వటం వలన చాలా వెడల్పుగా క్రాస్ అవుతుంది. అందువలన చాలా పొడవుగా ఈ బ్రిడ్జిని అయితే నిర్మాణం చేస్తున్నారు. 200 మీటర్లు. ఇదిగో క్లియర్గా మనం చూడొచ్చు, స్లాబ్ వరకు కంప్లీట్ అయినటువంటి స్పాన్లని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ బ్రిడ్జికి దగ్గర హెవీ లైన్ కరెంటు పోల్స్ కూడా నిర్మాణం చేస్తున్నారు. దూరంగా చూడొచ్చు. ఇవన్నీ ఎందుకు నిర్మాణం చేస్తున్నారంటే, మనం దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి సబ్జెక్టుతో ఒక వీడియోను కూడా చేసుకున్నాం. అయినా కానీ సందర్భం వచ్చింది కాబట్టి ఒకసారి చెప్తాను. ఏవైతే రాజధాని అమరావతిలో ఎలక్ట్రికల్ కేబుల్ అన్నీ కూడా భూమి లోపల వస్తాయని మనందరికీ తెలుసు. అయినా కానీ ఈ హై టెన్షన్ పోల్స్ని ఎందుకు నిర్మాణం చేస్తున్నారంటే, 220 kV దీనికి సంబంధించి 220 kV బిలో పవర్ కలిగినటువంటి కేబుల్స్ మాత్రమే భూమి లోపల వేయగలం. ఇక ఆ పైన ఎక్కువగా ఉండేటువంటి పవర్కి సంబంధించి ఆ లైన్లన్నీ కూడా భూమి లోపల వేయకూడదు, అది ప్రమాదమని ఈ విధంగా నిర్మాణం చేస్తూ ఉన్నారు. అది
టాపిక్ వేరు, ఇంకా దాని గురించి వదిలేద్దామండి. ఇక్కడ చూసినట్లయితే షట్టరింగ్ వర్క్ జరుగుతూ ఉంది ఒక స్పాన్కి సంబంధించి. మెగా కంపెనీ వాళ్ళు ఈ బ్రిడ్జి దగ్గర పరుగులు పెట్టించారని మనమైతే క్లియర్గా చెప్తూ ఉన్నాం. పనులు క్లియర్గా అంటే చాలా క్లియర్గా నాకైతే సాటిస్ఫై అండి. ఈ బ్రిడ్జి వర్క్లో మొత్తం 20 రోజుల్లోనే ఈ 40 సిమెంట్ గడ్డర్లని 20 రోజుల్లోనే 40 సిమెంట్ గడ్డర్లని ఈ విధంగా ప్లేస్మెంట్ చేశారు. ప్లేస్మెంట్ చేసి కేవలం ఒక నెల రోజుల్లోనే 5 స్పాన్లకైతే స్లాబ్ వర్క్ కూడా పూర్తి చేశారు. షట్టరింగ్ వర్క్ కంప్లీట్ చేసి అలాగే స్లాబ్ వర్క్ను కూడా కంప్లీట్ చేశారు. అంటే దీనిని అర్థం చేసుకొని మనం పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా సైడ్ సేఫ్టీ వాల్స్ కూడా నిర్మాణంలో భాగంగానే నిర్మాణం చేస్తున్నారు. వర్షాలు పడుతూ ఉన్నప్పటికీ కూడా అక్కడ మనం చూడొచ్చండి, అదంతా కూడా కాంక్రీట్ భూము. వర్షాలు పడుతున్నప్పటికీ కూడా స్లాబ్ వర్క్ అయితే కంటిన్యూగా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే కంటిన్యూస్గా ఐరన్ వర్క్ అయినా కానివ్వండి, ఈ వర్క్ అంతా కూడా జరుగుతూ ఉంది. చూసారా ఏ విధంగా పనులు జరుగుతూ ఉన్నాయో. మనం చూస్తున్నటువంటి ఈ E11 రోడ్ అనేది ఈ కొండవీడు వాగుని క్రాస్ అయిన తర్వాత ఈ బ్రిడ్జ్ తర్వాత నిర్మాణం అయితే ఆగిపోతుంది. రోడ్డు కూడా ఎండ్ అవుతుంది. ఎందుకంటే విజయవాడ వెస్ట్ బైపాస్ అయితే వస్తుంది. ఆ విజయవాడ వెస్ట్ బైపాస్ పైన ఎలాంటి బ్రిడ్జ్ కానీ ఎలాంటి అండర్ గ్రౌండ్ కానీ నిర్మాణానికి సంబంధించినటువంటి ప్లాన్స్ కానీ ఏవీ లేవు. ఇక తరువాత విజయవాడ వెస్ట్ బైపాస్ తర్వాత మరలా తిరిగి కంటిన్యూగా నిర్మాణం అయితే జరుగుతుంది. ఎర్రబాలెం వరకు అయితే ఉంటుందండి. నిర్మాణం జరగవలసినటువంటి ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇదంతా వివరంగా మనం బ్రిడ్జి కిందకి వెళ్ళి కూడా క్లియర్గా చూద్దామండి. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక చిన్న క్లారిటీని అయితే ఇవ్వవలసి ఉంటుంది. ఏంటంటే మనం చూస్తున్నాం కదా E11 రోడ్డు ఈ విధంగా కొండవీడు వాగుని క్రాస్ అయిన తర్వాత విజయవాడ వెస్ట్ బైపాస్ వస్తుంది అని మనం చెప్పాం కదా. ఈ విజయవాడ వెస్ట్ బైపాస్కి ఇక్కడ E11 రోడ్డు వచ్చిన దగ్గర విజయవాడ వెస్ట్ బైపాస్కి సర్వీస్ రోడ్లు అయితే లేవు. రేపు నిర్మాణం పూర్తయినా కానీ సర్వీస్ రోడ్ల నిర్మాణం చేస్తేనే విజయవాడ వెస్ట్ బైపాస్కి ఒక అర్థమైతే వస్తుంది. లేదంటే ఇక్కడ దాకా వచ్చినటువంటి వెహికల్స్ తిరిగి మరలా వెనక్కి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. లేదంటే విజయవాడ వెస్ట్ బైపాస్ పైకి వెళ్ళడానికి అనుకూలతనైనా కల్పించాలి. ఈ రెండిట్లో ఏదీ లేదండి. అందువలన ఈ వీడియో ద్వారా చాలా క్లియర్గా వివరంగా తెలియజేస్తున్నాను. E11 రోడ్డు ఏదైతే కొండవీడు వాగుని క్రాస్ అయిన తర్వాత విజయవాడ వెస్ట్ బైపాస్కి సర్వీస్ రోడ్లు లేవు, మరియు పైకి వెళ్ళడానికి కూడా ఎలాంటి అవకాశము లేదు. చూస్తున్నాం కదా మనం అయితే బ్రిడ్జి కిందనే ఉన్నాము. షట్టరింగ్ వర్క్ ఇవన్నీ కూడా చూడొచ్చు. ఇక తర్వాత అండి ఇదే వీడియోలో మనం ఇంకొక చిన్న వర్క్ గురించి కూడా మీకు చూపిస్తాను. ఇదే E11 రోడ్డు మనం చూడొచ్చు. SRM యూనివర్సిటీ దగ్గర ఏదైతే నీరుకొండ రిజర్వాయర్ నిర్మాణం చేస్తున్నారో ఆ నీరుకొండ రిజర్వాయర్ నుంచి బయటకు వచ్చేటువంటి కాలువ ఏదైతే ఉందో ఆ కాలువ పైన కూడా మరొక బ్రిడ్జి నిర్మాణం అయితే చేస్తూ ఉన్నారు. ఆ బ్రిడ్జి చాలా చిన్న బ్రిడ్జ్ అండి. మొత్తం 4 గడ్డర్లతో నిర్మాణం చేస్తారు. ఈ విధంగా అయితే షట్టరింగ్ వర్క్ జరుగుతుంది. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు నేనైతే మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను, మీకు తెలియజేస్తూ ఉంటాను. అందరికీ నమస్కారాలు.